హలో అండి అందరికీ. మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు పల్లీలు 2 కేజీలు తీసుకొచ్చాను. సో, ఇంక ఎప్పుడు ఇంట్లో కూడా ఏదో ఒక స్నాక్స్ ఉంటాయి. ఈ మధ్య మా ఇంట్లో అయితే ఎక్కువగా హాట్ స్నాక్సే చేసుకున్నాము. సో, ఇంక ఇవాళ స్వీట్ చేద్దాము అని చెప్పేసి అత్తయ్యని పల్లీ పట్టి చేయమని చెప్పాను. సో, 1 కేజీ పల్లీలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్‌లో పెట్టి వేయించుకొని పొట్టు తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాకం కోసం 1 కేజీ బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పూర్తిగా కరిగిన తర్వాత వడపోసి పెట్టుకోవాలి. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి పిల్లలకి, పెద్దవాళ్ళకి. మా జానుకు మొన్న ఫీవర్ వచ్చినప్పటి నుంచి చాలా వీక్ అయిపోయింది. అందులో తను చాలా బాగా ఇష్టంగా తింటుంది ఈ పల్లీ పట్టి. సో వీడియోలో చూస్తున్నారు కదా, పాకం ఇలా వాటర్లో వేస్తే గట్టిగా అయిపోవాలి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే. తర్వాత వేయించిన పల్లీల్ని పాకంలో వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత ఈ పాకాన్ని నెయ్యి పూసిన ప్లేట్లో వేసి మనకు కావాల్సిన షేప్లో ఒత్తుకోవాలి. ఇక్కడ మేము ముద్దలు చేయడానికి ట్రై చేసాము, కానీ చాలా వేడిగా ఉండడం వల్ల చేయలేకపోయాం అనమాట. సో ఇలా కొంచెం పొడి పొడిగా కూడా అయిపోయింది అనమాట. ఇలా తినడం నాకు చాలా ఇష్టం. ఒక 2-3 గంటల్లో పాకం అయితే ఆరిపోతుంది. ఇంకా తీసుకొని పప్పు డబ్బాల్లో స్టోర్ చేసుకొని తినేసేయొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంక వీడియో బాయ్.